ఈరోజు ఇలా అద్భుతంగా మనందరం ఏకమవ్వడం పరమేశ్వరుని సంకల్పమే. అందుకని పరమేశ్వరుని తలుచుకొని వారు మనకి జ్ఞానం ఎలా ఇచ్చారో, ధ్యానం ఎలా నేర్పారో తెలుసుకుందాం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ స్తోత్ర జిహ్వా నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుర్ చిదానంద రూపా చిదానంద రూపా శివోహం 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 శివోహం. ఏం చెప్తోంది ఇక్కడ ఈ విషయం మనకి? ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు, ఈ బుద్ధి కూడా నేను కాదు, ఈ బుద్ధి ద్వారా కలిగే ఆలోచనలు కూడా నేను కాదు, ఈ పంచభూతాత్మకమైన ఈ దేహం, పంచతత్వాలు లేదా ఈ ఇంద్రియాలు, ఇదేది నేను కాదు. నేను ఎవరు? శివోహం, నేనే శివుడను అని ఈ స్తోత్రం ద్వారా మనకి ఆదిశంకరాచార్యులు వారు తెలియచేశారు. అంటే ఈ మాట మన లోపల నిరంతరం జపించబడుతూనే ఉంటుంది. శివోహం శివోహం అంటూ ఎవరు జపిస్తారు? ఎవరు ఈ మంత్రాన్ని జపించేది? మన శ్వాస. సోహం సోహం అంటూ మన లోపల శ్వాస నిరంతరం నేనే శివుడు, నేనే శివుడు, నేనే శివుడు అంటూ అంతరాత్మ మనకి బోధిస్తూనే ఉంటుంది. అది అర్థం చేసుకోవడం మన ధర్మం. అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనమే ధ్యానం. ఈ అద్భుతమైన ధ్యానాన్ని నిరంతరం చేయడం ద్వారా మనందరికీ కొబ్బరికాయ తెలుసు కదా, ఎలా మొదలవుతుంది? ఒక శివలింగం లాగానే చిన్న పిందె. అప్పుడు ఏమీ ఉండదు దానిలో, ఆ పీచు తప్ప. అక్కడి నుంచి రోజుకి పెరిగి కొంది నీరు వస్తుంది. కొన్ని రోజుల తర్వాత నీరు మళ్ళీ కొబ్బరిగా మారుతుంది. అలాగే వదిలేస్తే ఉండగా ఉండగా ఆ కొబ్బరి కాయ నుంచి విడివడి కురిడిగా మారుతుంది. మన సాధన కూడా మనకి ఆ స్థితిని కలుగ చేస్తుంది. నిరంతరం ధ్యానం చేయగా చేయగా ఇవన్నింటినీ, ఈ అహంకారం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, లేకపోతే ఇవన్నీ, ఈ తల్లి తండ్రి గురువు దైవం పరిపూర్ణత్వం చెంది ఈ జీవాత్మ పరమాత్మతో లీనమయ్యే వేళ గురువు శిష్యుడు అనే భేదం కూడా ఉండని స్థితి మనలో ఏర్పడుతుంది అన్నమాట. అలాంటి స్థితి పొందడం కోసం నిరంతర అభ్యాసమే ధ్యానం, మంత్ర జపం, స్తోత్ర పారాయణలు, పూజలు. అయితే ఎక్కడ మొదలైనా చేరుకోవలసింది అక్కడికే. కాబట్టి ఆకాశాత్పతితం తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఆకాశంలో నుంచి జాలువారిన ప్రతి వాన చినుకు నదులుగా, కాలువలుగా మారి చివరకు వెళ్ళి చేరేది సముద్రంలోకే. అలాగే మన అందరం ఎన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఇలాంటి జీవనోపాధి కోసం మనం ఎంతమంది ఎన్ని చేసినా అంతిమ లక్ష్యం ఒక్కటే. అది ఈ జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడమే. దానికే మనం ఈరోజు శివరాత్రి, జాగరణ, అభిషేకాలు. ఇక్కడ అభిషేకం ద్వారా ఏం లభిస్తుంది అంటే, ఒక అభిషేకం మన ఆత్మ కల్మషాలను కడుగుతూ ఉంటుందట. ఒక అభిషేకం మన ఆత్మ కల్మషాలను కడుగుతూ ఉంటుందట. అంటే ఎందుకు చేస్తున్నాం శివుడికి అభిషేకం? మనం శుద్ధి కావడం కోసమే. ఆత్మ చుట్టూరు ఉన్న ఈ ఇంద్రియాలు, లేకపోతే అరిషడ్వర్గాలు, ఇంకా మోహాలు, వ్యామోహాలు లాంటివన్నీ తొలగిపోవడానికి మనం శివుడికి అభిషేకం చేస్తాం. ఆ అభిషేకం మన ఆత్మశుద్ధిని కలుగ చేస్తుంది. మరి జాగరణ ఎందుకు చేస్తాం? నిద్ర మేలుకోవడం అంటే ఏంటి? హాయిగా 4 సినిమాలు, యూట్యూబ్లు, లేకపోతే రికార్డింగ్ డాన్సులు, ఇదా జాగరణ చేసే విధానం? ఇది జాగరణ చేసే విధానం. అందరం మనస్ఫూర్తిగా కాసేపు ధ్యానం చేస్తే, సత్సంగం చేస్తే అప్పుడు జరుగుతుంది మన లోపల అంతర్లీనంగా ఉన్న శక్తి జాగృతి అవుతుంది. ఆ శక్తి జాగరణ అవడమే
శివరాత్రి జాగరణ. మరి ఎందుకు శివరాత్రి రోజే శక్తి జాగరణ అవుతోంది? దీనికి ఉన్న మూలమైన కారణం ఏంటి? మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాం ఆధ్యాత్మిక సాధనలు? ఒకసారి గుర్తు చేసుకోండి. గురు పూర్ణిమతో, గురువుతో ఎంచుకుంటాం. గురు పూర్ణిమ నుంచి వినాయక చతుర్థి, అంటే అంతర్గతంగా మన లోపల చక్రాలలో ఉన్న ఆటంకాలన్నీ తొలగి సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి జాగరణ చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళా అమ్మని పూజిస్తాం. లక్ష్మీదేవిని, అలాగే సరస్వతీదేవిని, దుర్గాదేవిని, ఇలా జగన్మాత నవరాత్రులు పూజిస్తాం. అక్కడి నుంచి ముందుకు వస్తే మళ్ళా శివుణ్ణి పూజిస్తాం. మాఘమాసంలో విష్ణువుని శివుణ్ణి కలిసి పూజిస్తాం. ఇలా ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మన లోపల ఉన్న 3 నాడులు, ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు మూలాధార చక్రం నుంచి మొదలుకొని ఆజ్ఞా చక్ర వరకు శక్తిని కదిలిస్తూ జాగరణ చేస్తూ ఉండేందుకే ఈ సాధనలన్నీ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి చేరాలి శక్తి? సహస్రారాంభుజారూఢ, సహస్రారానికి చేరి సుధాసారాభివర్షిణి, అమృతాన్ని వర్షింపచేయాలి. ఆ అమృతం కురిసే వేళ ఈ అమృతం ఎక్కడికి వెళ్తోంది? ఎక్కడ అంటే మన లోపల కూడా ఒక శివలింగం ఉంటుంది. మంత్రపుష్పం అంటే 16 ఉపచారాలతో దేవుణ్ణి పూజ చేస్తాం. ఆవాహనం, ఆసనం, పాద్యం అంటూ అన్నీ అయిపోయాక నాణ్య పంద అయనాయ విద్యతే అంటూ మనం మంత్రపుష్పంలోకి వెళ్తాం. ఒకటేం చెప్తుంది అంటే, ఈ విద్య తప్ప ఇంక నీకు ఏ దారి లేదు, ఈ దారి ద్వారా మాత్రమే నువ్వు నీలోని దేవుణ్ణి చూసుకోగలుగుతావు అని తెలియచేస్తుంది. ఆ దేవుడు మన లోపల ఉంటాడు. ఆయన్ని వెళ్ళి ఈ అమృతం తడిపిన వేళ మన జీవనం పరిపూర్ణత్వాన్ని సిద్ధిస్తుంది. అక్కడ అమ్మ ఎలా ఉంటుంది? శివశక్త్యైక రూపమై, ఒకరుండరు, అమ్మ ఉండదు, నాన్న ఉండరు, ఇద్దరు ఏకమైన రూపమే సహస్రారానికి చేరిన వేళ మనం పొందే అనుభూతి. అలా వచ్చాం కదా. ఇప్పుడు ఈ అమ్మ యొక్క పరిపూర్ణ జాగరణ జరిగిన ఈ అనుభూతి పొందడానికి ఈ రాత్రి అంతా ధ్యానంలో సత్సంగాలతో గడపడం మూలాన ఎంతో ఉన్నతంగా ఎదుగుతాము. అందుకే మన పెద్దలు మనకి ఇది ఇచ్చారు. అయితే మనం ఇక్కడ పిరమిడ్ జగత్, అదిగో స్కూల్లో ఇలాంటి పిరమిడ్ చూడగానే మా వాళ్ళందరూ చాలా ఆనందించారు. నాతో వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఇలా కట్టారా అమ్మా అని చెప్పని ఆశ్చర్యంగా కూడా అడిగారు. కనుక ఈ నిర్మాణం చేసిన రవీంద్ర గారు, వారికి దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహం, వారు మనసా వాచ కర్మణ నమ్మిన పత్రిజీ గారి నిరంతర ఆశీస్సులు లభిస్తూ ఉండుగాక. మనకి 3 మార్గాలు ఇచ్చారు ఆయన. 1 శాకాహార జగత్, అవునా? 2 ధ్యాన జగత్, 3 పిరమిడ్ జగత్. ఈ పిరమిడ్ ద్వారా ఆ విశ్వంలోని శక్తి అంతా ఏకంగా ఇలా జాలువారుతూ ఉండే ఈ విధానాన్ని తెలుసుకుని దీని కింద ధ్యానం చేయడం ద్వారా అనంత విశ్వశక్తితో మనం ఏకత్వాన్ని పొందుతాం. అతి సులభం అవుతుంది. కనుక పిరమిడ్ నిర్మాణం చేసి పిరమిడ్ జగత్తుని స్థాపించారు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు ఆదిశంకరాచార్యులు వారు. ఇక్కడ జంతువునా అంటే ఏంటి దాని అర్థం? మనం కూడా 74 కోట్ల జీవరాశుల్లో ఒకరిమనే. అంతేగాని ఇక్కడ ఏదో ప్రత్యేకత ఇక్కడ లేదు. మరి ఎందుకు ఇంత గొప్పదైన ఈ జీవితం ఇంత గొప్పదని ఆయన చెప్పారు అంటే, ఎందుకు మనం బాగా ఆలోచిస్తామనా? మాకు అది కావాలి, మాకు ఇది కావాలని దోచుకోవడం, లాక్కోవడం చేస్తామనా? ఇవన్నీ అతి తెలివితేటలు ఉన్నందుకు మనం గొప్పవాళ్ళమని చెప్పారా? లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి స్వేచ్ఛగా బ్రతకాలి. వాటి అన్నింటికీ కూడా బ్రతికే హక్కు కలిగి ఉంది. మనం ప్రతి జీవిని తన జీవనానికి మనిషి మాత్రమే సహాయం చేయగలడు. కానీ నోరులేని జీవులన్నీ మనం జీవించడానికి బాగానే సహాయం చేస్తున్నాయి. కానీ మనిషి చేస్తున్నాడా? ఈ సృష్టిని వినాశనం చేయడంలో మొట్టమొదటి పాత్ర ఎవరు తీసుకుంటున్నారు? నేను చెప్పను, మీరే పూర్తి చేసుకోండి. కనుక ఆ పదవి మనకొద్దు అనుకుంటే అందరూ పూర్తి శాకాహారులుగా ప్రతి జీవిని స్వేచ్ఛగా బ్రతకనిచ్చేలా ఉండండి. ఇప్పుడు ఆమె చెప్పారు గోవు అనే దాని విశిష్టత. ప్రతి జీవి విశిష్టమైనదే. మరి అందుకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇంకో జీవిని చంపొద్దు, తినొద్దు అని చెప్పారు.